6వ శ్లోకం పాడుకుందాం. మనం శ్లోకం పాడుతూ కూడా దాని అర్థ తాత్పర్యాలు నేను చెప్తాను. నేను చెప్తూ ఉంటుంటే తను కూడా రిపీట్ చేస్తుంది. మీరు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా రిపీట్ చేసి నేర్చుకోండి. పరావిద్యా, పరావిద్యా అంటే పరావిద్యలకి రూపమైనటువంటి ఆ అమ్మవారు. హృద్యా అంటే మనోహరమైనటువంటిది. శ్రిత అంటే ఆశ్రయించబడినది. ఆవిడ అమ్మవారు పరావిద్యా రూపిణి. అన్ని మనోహరమైనటువంటివి ఎన్నో ఆవిడ ఆశ్రయించబడినటువంటిది. మదన విద్య అంటే మన్మథ కళ ఉట్టిపడేటువంటి ఆ అమ్మవారు. మరకత ప్రభాలీల అంటే మరకతం అంటే మాణిక్యం, ప్రభాలీల అంటే ప్రకాశించడం. లీలా పరవశిత అంటే లీల చేత పరవశీకృతమైనటువంటిది అనమాట ఆ అమ్మవారు. శూలాయుధమనాహ, శూలాయుధ అంటే శూలాన్ని త్రిశూలాన్ని ఆయుధంగా ధరించినటువంటి ఆ శివుడు. మనాహ అంటే మనసులో ఉన్నటువంటి ఆ అమ్మవారు. తమఃపూరం దూరం, తమఃపూర్వం దూరం అంటే ఈ చీకటి అనేటువంటి అంధకారమైన చీకటివన్నీ ఆవిడ పారద్రోలుతారనమాట, దూరం చేసేస్తుంది. అలాంటిదే చరణానుయుత అంటే ఆవిడ పాదాలు ఎవరు ఇచ్చేస్తారట? పౌరందరీపురి అంటే స్వర్గంలో ఉన్నటువంటి అప్సరసలందరూ కూడా ఆవిడ పాదాలను ఆశ్రయిస్తారు. అలాంటి పాదాలు కలిగినటువంటి ఓ కామాక్షి, మృగాక్షి, కామాక్షి, కమలతరలాక్షి నయతుమే అంటే కమలతరలాక్షి కమలములోనే ఉన్నటువంటి ఆవిడ. నయతుమే అంటే నయనాలు ఎలా ఉన్నట్టే చంచలమైన నయనాలు. మృగాక్షి, కామాక్షి, కమలతరలాక్షి నయతుమే. ఇప్పుడు మనం పద్యం నేర్చుకుందాము. పరావిద్యా హృద్యాశ్రిత, పరావిద్యా హృద్యాశ్రిత మదన విద్యా, మదన విద్యా మరకత ప్రభాలీలా, మరకత ప్రభాలీలా లీలా పరవశిత, లీలా పరవశిత శూలాయుధమనాహ, శూలాయుధమనాహ తమఃపూరం దూరం, తమఃపూరం దూరం చరణనత, చరణనత పౌరందరీపురి, పౌరందరీపురి మృగాక్షి, కామాక్షి, మృగాక్షి, కామాక్షి కమలతరలాక్షి, కమలతరలాక్షి నయతుమే, నయతుమే. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి పాడదాం. పరావిద్యా హృద్యాశ్రిత మదన విద్యా మరకత ప్రభాలీలా, లీలా పరవశిత శూలాయుధమనాహ తమఃపూరం దూరం చరణనత పౌరందరీపురి మృగాక్షి, కామాక్షి, కమలతరలాక్షి నయతుమే. మనం ఒకసారి ఈ 6వ శ్లోకము తాత్పర్యం నేర్చుకుందాం. మనోహరమైన పరావిద్యారూపిణి స్వరూపమైనటువంటి ఆవిడ, ఆ విద్యాని ఆశ్రయించినటువంటి ఆ అమ్మ. మరకత అంటే పచ్చ అన్నమాట. మరకత మాణిక్య కాంతిలా ప్రకాశించేది. శివుడి మనసుని తన విలాసంతో పరవశింపజేసేది. స్వర్గంలో స్త్రీల చేత, అప్సరసల చేత ఎప్పుడు కూడా నమస్కరించే పాదాలు కలిగిన ఆ అమ్మవారు. కమలం లాంటి చంచలమైనటువంటి నేత్రాలు కలది అయినటువంటి కామాక్షిదేవి. నా అజ్ఞానం అనే చీకటిని అనే ప్రవాహాన్ని దూరంగా తీసుకొని పోవుగాక అని ఆ సాధకుడు పాడుతున్నాడు అన్నమాట.